హాయ్ సబ్స్క్రైబర్స్, మనం ఎప్పుడైనా బయటికి వెళ్ళినప్పుడు ఇలా స్వీట్ కార్న్ తింటాం కదండి. బయట రోడ్డు మీద ఇలా కప్పులో ఒక 10 రూపీస్కి అలా అమ్ముతారు. అలా ఈరోజు నేను చేయబోతున్నాను. చూసేయండి, ఎంతో టేస్టీగా, ఎంతో ఫ్లేవర్ఫుల్గా ఉంది స్వీట్ కార్న్ రెసిపీ. ఒక గిన్నెను పెట్టుకొని ఆ గిన్నెలో వాటర్ పోయాలి ఈ స్వీట్ కార్న్ ఉడకబెట్టుకోవడానికి. వాటర్ మరగడానికి మనం మూత పెట్టుకుందాము గిన్నె మీద. ఇలా వాటర్ మరుగుతుండగా దీంట్లో మనం ఈ స్వీట్ కార్న్ వేసుకుందాము. స్వీట్ కార్న్ వేసేసుకుందాం అన్ని. నేను 2 కప్స్ స్వీట్ కార్న్ వేసాను. ఇవి ఉడకనివ్వాలి. ఇవి బాయిల్ అవుతే ఉడికినట్టే. ఇలా ఉడికేదాన్ని మనం వాటర్ వడగట్టుకుందాం. మనం దీన్ని పూర్తిగా ఉడికాయి. వాటర్ వడగట్టుకున్నాము పూర్తిగా. వాటర్ లేకుండా చేసుకోవాలి. మనం బౌల్లో స్వీట్ కార్న్ వేసేసుకున్నాము. వడగట్టిన స్వీట్ కార్న్ని చూడండి, ఇంత మెత్తగా ఉడకనివ్వాలి. చూడు ఎలా అంటే ఒట్టినే మెదిగిపోతున్నాయి. ఇలా ఉడకనివ్వాలి స్వీట్ కార్న్ని. స్టవ్ వెలిగించి దీని మీద ఒక ముక్కుడు పెట్టుకుందాము. ఇప్పుడు దీంట్లో కొంచెం ఈ గీ వేసుకుందాము, హోమ్ మేడ్ గీ. గీ వేడైన తర్వాత మనం దీనిలో స్వీట్ కార్న్ వేసుకుందాం. ఒకసారి పూర్తిగా ఫ్రై చేసుకోవాలి గీలో. దీంట్లో 1/2 స్పూన్ కారం వేద్దాము. అలానే దీంట్లో కొంచెం టేస్ట్ బట్టి సాల్ట్ వేసుకుందాము. సరిపోతుంది. ఇప్పుడు దీంట్లో కొంచెం పెప్పర్ వేద్దాము. ఈ స్వీట్ కార్న్ని ఈ మసాలా ఫ్లేవర్ అంతా పట్టేలాగా ఒకసారి ఫ్రై చేసుకుందాము. గీలో ఫ్రై చేయడం వల్ల ఎంతో టేస్టీగా ఉంటుంది ఈ స్వీట్ కార్న్ రెసిపీ. ఎంతో టేస్టీ అయిన ఫ్లేవర్ వస్తుంది వీటిలో నుంచి, గీ వేసాం కాబట్టి. ఇలా వేసుకున్నాక కొంచెం వేగిన తర్వాత కొంచెం స్టవ్ ఆఫ్ చేసుకున్నాము. నిమ్మకాయ ఫ్లేవర్ చాలా బాగుంటుంది పుల్లగా. ఒకసారి పూర్తిగా కలుపుకొని బౌల్లో డిష్ అవుట్ చేసుకుందాం వీటిని. పూర్తిగా వేసుకొని బౌల్లో వేసేసుకుందాము. మనం ఇప్పుడు దీంట్లో కొద్దిగా కొత్తిమీర వేసుకుందాము. ఫ్లేవర్ గురించి చాలా బాగుంటుంది. వేసుకొని ఒక్కసారి పూర్తిగా కలుపుకుందాము. ఎమ్మీగా తయారయ్యే స్వీట్ స్టైల్ స్నాక్ ఐటెం ఇది. చూడండి ఎంతో ఎమ్మీగా ఉంది, కలర్ఫుల్గా. ఇలా ఒక్కసారి కలుపుకొని మనం ఇప్పుడు దీన్ని ఈ కప్లో వేసుకుందాము. మనం బయట కొనుక్కుంటాం కదండి స్ట్రీట్ స్టైల్లో, ఇలా స్వీట్స్ కార్న్ ఇలా ఫ్రై చేసి అమ్ముతారు. ఈ ఒక్క కప్పు 10 రూపీస్ అలా అమ్ముతారు. ఎంతో హెల్దీ అయిన స్నాక్ ఇది. ఇలా చేసుకోవడం వల్ల చాలా హెల్దీగా ఉంటారు అందరూ. ఇలాంటి ఐటమ్స్ ఇంట్లో చేసుకోవడం వల్ల ఎంతో హెల్దీగా ఉంటారు బయట కొనుక్కునే వాటికన్నా. ఒక్క లాంగ్ వీడియో ఎడిట్ చేయడానికి దగ్గర ఒక 2 అవర్స్ పడుతుంది టైము. నేను ఇంత కష్టపడి చేస్తుంటే ఎవరు చూడట్లేదు అసలు నా లాంగ్ వీడియోస్ని. నేను బాగా చేయట్లేనా, పోనీ బాగా చేయకపోతే నాకు కమెంట్ పెట్టండి, పర్లేదు. ఈ రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్, సపోర్ట్ మై ఛానల్. నా ఛానల్కి సపోర్ట్ చేస్తారని నేను కోరుకుంటున్నాను.